యూరియా బత్తాల కోసానికి లైన్లు కట్టే రైతుల ఓపిక నశించి చెప్పులను లేకుంటే పేపర్లను లైన్లల్లో పెట్టే వార్తలు మనం ఆడాడ చూస్తూనే ఉంటాం కదా. కానీ అట్లనే గిడవ కాడ సుతం లైన్లల్లో సంచులను పెట్టిండ్రు. మరి వాళ్ళు దేనికోసానికి సంచులను లైన్లల్లో పెట్టిండ్రు, ఏం కథ అనేది పూరా కరుసుకోవాలి కదా పాన్రుల్లా. వాయమ్మనే, సంచుల లైను గట్టిగానే ఉన్నది కదా. ఇక జనాలు కూడా బగ్గనే ఉన్నారు. మరి దేనికోసానికి ఇట్లా జనాలు పడిగాపులు కాస్తున్నారంటే రేషన్ బియ్యం కోసానికి. అవునుల్లా, రేషన్ బియ్యం కోసం ఇట్లా బారులు తీరిండ్రు జనాలు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ముచ్చటిది. ప్రతి నెల లెక్కనే ఈ నెల సుతం రేషన్ బియ్యం తీసుకునేటందుకు జనాలు లైన్లు కట్టిండ్రు. కాకుంటే బియ్యం లేకపోయేటాలకు పేదలు గోసపడే పరిస్థితి మోపైంది. మీదికెంచి ఎండ దంచుట్లా లైన్లల్లా నిలబడలేక ఇట్లా రేషన్ బియ్యం తీసుకోవడానికి పట్టుకొచ్చిన సంచులనే లైన్లల్లా పెట్టిండ్రు. అయినా కూడా బియ్యం మాత్రం మాకు అందుతలేవని కోపానికి వచ్చిండ్రు అక్కడి పబ్లిక్ కు. ఇక బియ్యం సంగతి ఏందని రేషన్ డీలర్ని అడిగితే బియ్యం నిల్వల్లేవ్వు, మాకు పంపించిన కాడికి బియ్యం మొత్తం పంపిణీ చేసినామని అంటున్నారట. ఇటు జనాలకేమో బియ్యం అందుతలేవని ఆందోళన చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమాల మీద విచారణ చేయాలే, మాకు రేషన్ బియ్యం యాళ్లకు పోయాలే అని అక్కడి పేదలు డిమాండ్ చేస్తున్నారు. చూడాలే మరి దీని మీద సర్కారు పెద్దలు ఏం చేస్తారో.